జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అలాగే మీడియా పర్సన్స్ అందరికీ మీ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి మా కానిస్టేబుల్ కనకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్. నేను ఆఫ్టర్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు, హేమంత్ గారు అయితే నాకు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి పరిచయం, సాయిబాబా గారు నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. నన్ను ఇప్పటికీ చక్కగా రాజా రాజా అంటూ ఆ ఏజ్లో ఎలాగైతే నన్ను కజోల్ చేసి నన్నంతా చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సిరీస్ కూడా నన్ను అలాగే చూసుకున్నారు. సో సాయిబాబా గారికి అలాగే హేమంత్ గారికి థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ గారు మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి నాకు అంటే క్యారెక్టర్ చెప్పి, రాజు గారు మీరే చేయాలి అన్నారు. అవునా సార్, చేస్తానండి, మీరు అంతగా బతిలాడకపోయినా నేను చేసేస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నాను, చేస్తానండి అన్నాను. బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి చెప్పారో నాకు తెలియదు. బట్ హీ హాజ్ గివెన్ మీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. ఐ వోంట్ డూ దట్, నేనే సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా, ఆవిడ జింక కాదు సింహం అని. నిజంగానే సింహం అండి. లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో, బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. నాకు తెలియదు, ఈవిడేదో సరదాగా చెప్తుందిలే అంటే, రియలీ సార్ ఐ నో అనింది. ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలా పెట్టా ఇక్కడికి, ఇంత హైట్, చక్కగా నీట్గా తన్నింది నక్కలాగా. రండి సార్ రండి, మీరు రండి, పర్లేదు, సరదాగా మాట్లాడుతున్నాం. రామ్ ఈయన నేను మా లొకేషన్లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా, వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా చక్కగా, అంటే మేము సరదా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. సార్ వర్క్ కూడా సీరియస్గానే చేశాను. ఈయన సీరియస్గా చేయలేదు, మేమంతా పెట్టి దగ్గర ఉండి సీరియస్గా చేయించాం ఈయన చేత. రామ్ థ్యాంక్ యూ. పోతాను, రండి సార్ రండి. సార్ పాట పాడించాలా? ఓకే పాట పాడిస్తాను డెఫినెట్గా. కానీ ఈయన సార్ ఒక సిరీస్కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి, పర్ఫామ్ చేసాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక 20-30% 40% చేసి ఉన్నాము ఏమో అనుకున్నాం. మీరు మాత్రం మ్యూజిక్తో 60% అలా నిలబెట్టేశారు సార్. ఒక సెకండ్ సార్, శివ అవసరాల గారు ఎంట్రీ ఉంటుందండి, అప్పుడు 3 కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే వినడం, అసలు గూస్ బంప్స్ అంటారు కదా అలా అనిపించింది. టీజర్ అదే ఫీలు, ట్రైలర్ అదే ఫీలు. మిత్రమా అది చాలా బాగుందండి, ఇంకేం చెప్పలేదు, అదిరిపోయింది అంతే. ఆయనకి మా సత్యబాబు గారికి, క్యారెక్టర్ సత్యబాబు గారికి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ. సో నిజంగా చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు. కాదు సార్, ఏదో ఒకటి ప్లీజ్. షివర్ అవుతుందా? అలాగే పాడుదాం సార్, అదేమైనా అంత ఇంపాక్ట్ వస్తుందేమో, వద్దా? సరే కాసేపు ఆగే పాడండి, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి. ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు, మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనకం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్తో వస్తున్నారు. ఆయన దగ్గర ఇదే కాదు, బోల్డ్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లేడీ ఓరియంటెడ్. ఏమంటే మీకు అమ్మాయిలంటే బాగా ఇష్టమేంటి? రెస్పెక్ట్ అంటారా? ఓకే థ్యాంక్ యూ. ఎనీవే అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్, మేము గెటప్లు మార్చుకొని బోల్డ్ అని చేయగలము, చేస్తాం. సో ఒక మంచి ప్రాజెక్ట్లో మేము ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.